Okay students, next మనం problem number 6 చూద్దాం. Pradeep acquired a mission on 1/7/2018 at a cost of rupees 3,40,000 and spent 10,000 on its installation. The firm writes off depreciation at 10% per annum on the original cost. తర్వాత on 1st September 2019, 10,000 paid for its repairs. Books are closed on 31st March every year. Show missionary account up to 31st March 2021. సరే, ఒకసారి ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే 1st September 2019లో రిపేర్స్ అనేటువంటి పెట్టడం జరిగింది. మనకు యాక్చువల్గా ఏంటంటే మిషనరీ పర్చేస్ చేసేటప్పుడు పెట్టేటువంటి ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది మిషనరీ పర్చేస్ చేసేటప్పుడు పెట్టేటువంటి ఎక్స్పెన్సెస్ ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అప్పుడు మనం మిషనరీ అకౌంట్లోకి అది యాడ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఎప్పుడైనా మధ్యలో ఎక్స్పెన్సెస్ పెట్టాడు అనుకోండి, మధ్యలో ఎప్పుడైనా ఎక్స్పెన్సెస్ పెడితే అదేమవుతుంది అని అంటే వాస్తవానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇది మనకు యాక్చువల్గా ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది ఎందుకోసము అంటే మెయింటెనెన్స్ అన్నమాట. సో మిషనరీ కానీ అసెట్ కానీ మెయింటైన్ చేయడానికి అయినటువంటి ఎక్స్పెన్సెస్. ఇది మనకు రెవెన్యూ నేచర్. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ. సో ఇది మెయింటెనెన్స్ అన్నమాట. అందువల్ల దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మిషనరీ అకౌంట్లోకి కలుపుకోకూడదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిదే మనకు అసెట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది మనకు అసెట్ని ఇండికేట్ చేయదు. ఓకే, రైట్. మరి ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 6. సో ముందుగా ఏ డేట్లో పర్చేస్ చేశాడు? 1/7/2018. ఎంతకంటే 340 + 10,000 టోటల్ 350. సో 1/7/2018 టు బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్. సో 3,40,000 + 10,000 టోటల్ 3,50,000. నెక్స్ట్ మనం డిప్రిసియేషన్ చూపించాలి కదా క్రెడిట్ వైపు. సో ఎందుకు? అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో డిప్రిసియేషన్ 10% అన్నాడు. ఎవ్రీ ఇయర్ బుక్స్ ఎప్పుడు క్లోజింగ్ అంటే ప్రాబ్లంలో మీరు గమనించండి, మిషనరీ అకౌంట్ అప్ టు 31st March 2021 అన్నాడు. అంటే బుక్స్ క్లోజింగ్ ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ అన్నమాట. సో ఒకవేళ ఇక్కడ కూడా డైరెక్ట్గా ఇచ్చాడు 31st March ఎవ్రీ ఇయర్ అని. ఒకవేళ ఇది ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే కూడా మనకు ఎవ్రీ ఇయర్ క్లోజింగ్ 31st March అని ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇది చెప్పకపోయినా దీన్ని చూసి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 31st March 2021 వరకు చేయమన్నాడు. సో కాబట్టి ఫస్ట్ క్లోజింగ్ వచ్చి 31st March. ఇప్పుడు 18లో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఎండ్ అవుతుంది, అంటే 2019కి వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్స్ ఎప్పుడు కూడా ఒక ఇయర్లో బిగిన్ అయితే ఇంకొక ఇయర్లో ఎండ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి 31st March 2019, 18లో వస్తే 19కి మనకి ఎండ్. సో ఇక్కడ బై డిప్రిసియేషన్ అకౌంట్. సో 3,50,000 ఇంటూ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చారు? డైరెక్ట్గా 10%. సో 10/100 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్ అనేటువంటి చెక్ చేయాలి. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో 9 months. ఓకే, సో కాబట్టి 9/12 అనేటువంటి మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ 3,50,000 ఇంటూ 10/100 35,000 ఇంటూ 9/12 మనకి ఎంత వస్తుందంటే 26,250. 26,250.
ఓకే, మీరు క్యాలిక్యులేటర్స్ అనేటువంటి ఇంటర్మీడియట్కి అలో చేయబడదు. సో ఇంటర్మీడియట్కి అయితే అలో చేయరు, డిగ్రీ లెవెల్ అయితే అది అలో చేస్తారు. సో కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకు లేదా క్లాస్ 11 క్లాస్ 12 వాళ్ళకు కూడా క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. సో మీరు చేతు బై హ్యాండ్ క్యాలిక్యులేషన్స్ అనేటువంటి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, సో మనకు 3,50,000లో నుంచి ఈ 26,250 మైనస్ చేస్తే మిగిలేది 3,23,750. 3,23,750. ఓకే రైట్. నెక్స్ట్ ఇయర్ అంటే మనకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అవుతుంది. సో ఇక్కడ 31/3/2019 తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటంటే 1/4/2019, నాట్ 20. కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత రోజు ఇది 31st మార్చ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ April 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో April 1st అంటే ఇది. సో April 1st 2019, నాట్ 2020. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3,23,750. 3,23,750. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 31st మార్చ్ 2020. ఎందుకంటే 19 స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ బై డిప్రిసియేషన్ అకౌంట్. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఒరిజినల్ కాస్ట్ మెథడ్ మర్చిపోవద్దండి, ఒరిజినల్ కాస్ట్ మెథడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్? 12 మంత్స్ అవుతుంది. April 1st నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్కి మనకు 12 మంత్స్ వస్తుంది కాబట్టి సో 12 మంత్స్ అంటే 12/12 వేసుకున్న ఒకటే, వేయకపోయినా ఒకటే. సో ఇక్కడ మనకు 35,000. మనం ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటున్నాం కాబట్టి ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నప్పుడు ఎప్పుడు పర్చేస్ చేసిన వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ అకౌంట్ క్లోజ్ 3,23,750. 3,23,750. ఇందులో నుంచి 3,23,750లో నుంచి 35,000 మైనస్ చేద్దాం. సో మనకు 2,88,750. 3,23,750లో నుంచి 35,000 మైనస్. ఇక్కడ ఏం రాయాలంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. సో సేమ్ డేట్, క్లోజింగ్ డేట్, ఇయర్ ఎండింగ్ డేట్ని బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ రాయాలి. నెక్స్ట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,88,750. 1st April 2020. 1st April 2020. యాక్చువల్గా మన ప్రాబ్లము ఎక్కడ వరకు చేయమన్నారు అంటే 31st March 2021 అంటే ఈ ఇయరే లాస్ట్ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ డిప్రిసియేషను ఎందుకు క్రెడిట్ సైడ్ చూపించాలంటే డిప్రిసియేషన్ వల్ల మెషినరీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, అందువల్ల క్రెడిట్ చేసుకుంటాం. సో రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా బై డిప్రిసియేషన్ అకౌంట్. సో సేమ్ 3,50,000 ఇంటూ 10/100. సో ఎంత అంటే 35,000. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 2,88,750. రెండు వైపులా ఏదైతే ఎక్కువ ఉంటుందో అది రెండు వైపులా రికార్డ్ చేయాలి. సో మనకు 2,88,750 ఎక్కువగా ఉంది. సో దీంట్లో నుంచి మనం 35,000ని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే 2,53,750 మిగులుతుంది. సో 2,53,750. దీన్ని టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో 1/4/2021. సో ఇది ప్రాబ్లం. మనం అడిగింది ఈ డేట్ వరకు అడిగాడు, ఇక్కడ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసి వదిలేయాలి. అండ్ మర్చిపోద్దండి, ఇక్కడ మనకు మధ్యలో ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 1st Septemberలో ఇచ్చారు. సో 1st September 2019లో ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెయిడ్ ఫర్ ఇట్స్ రిపేర్స్ అయింది. సో ఇక్కడ మనకు 1st September 2019 మనకేమి ఇచ్చారంటే రిపేర్స్ ఇచ్చారు. ఈ రిపేర్స్ అనేటువంటి ఏమవుతుందంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేటువంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కలపకూడదు. ఈ అసెట్ అకౌంట్ అనేది యాక్చువల్గా క్యాపిటల్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనమాట. సో కాబట్టి ఇందులో మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బట్
మిషనరీ పర్చేస్ చేసేటప్పుడు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు మల్టిపుల్ అసెట్ పర్చేజ్ మోడల్. సో ఇదేంటి అనేటువంటి ఒకసారి గమనిద్దాం. మల్టిపుల్ అసెట్ పర్చేజ్ మోడల్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్క మిషనరీయే వచ్చింది, సింగిల్ మిషనరీ. ఇప్పుడు మల్టిపుల్ అసెట్స్ అంటే మోర్ దాన్ వన్ మిషనరీ లేదా వన్ అసెట్ పర్చేస్ చేస్తే, ఎలా రికార్డ్ చేయాలి అనేటువంటిది చూద్దాం. సో 1st January 2015 మోహిత్ purchased a machinery costing 50,000. It has 10 years working life with 10,000 residual value. On 1st July 2016 he purchased a new machine for rupees 25,000 with 10 years life and it will fetch 5,000 after expiry of its life. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ అప్ టు 31st December 2017. అంటే ఇక్కడ మనకేంటంటే న్యూ మిషన్ పర్చేస్ చేయడం జరిగింది ఇక్కడ మధ్యలో, అంటే 2 మిషనరీస్ ఇవ్వడం జరిగింది. సో 2 మిషనరీకి సంబంధించి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే, బికాస్ ఇందులో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేటువంటి ఇవ్వలేదు. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 7. ముందుగా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే డిప్రిసియేషన్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ డెప్రిసియేషన్. సో ఫార్ములా రాద్దాం ముందుగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రాబ్లంలో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అడగకపోతే మీరు చేయక్కర్లేదు. సో మీరు చేయొద్దండి. ఓకే, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అడగకపోతే మీరు చేయకండి. రైట్. సో కాస్ట్ ఆఫ్ అసెట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ అసెట్. సో ఇది మనకు ఫార్ములా. సో ముందుగా ఫస్ట్ మిషనరీకి చూద్దాం. సో ఫస్ట్ మిషనరీ విషయానికి వస్తే ఏ డేట్లో పర్చేస్ చేశాడు? 1st January 2015లో కొన్న మిషనరీ. సో కాస్టింగ్ ఎంత? 50,000. వర్కింగ్ లైఫ్ 10 years. స్క్రాప్ వాల్యూ 10,000. సో ఇందులో మనకు ఎక్స్పెన్సెస్ ఇవ్వలేరు. ఓకే, సో కాబట్టి 50,000 ప్లస్ ఎక్స్పెన్సెస్ 0 మైనస్ స్క్రాప్ వాల్యూ 10,000. రెసిడ్యువల్ వాల్యూ అన్న స్క్రాప్ వాల్యూ అన్న ఒకటే, డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ అసెట్ విషయానికి వస్తే 10 years. సో దట్ ఈక్వల్స్ టు 40,000 డివైడెడ్ బై 10, దట్ ఈక్వల్స్ టు 4,000. సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అంటే 4,000 రూపీస్ ఫస్ట్ మిషనరీకి. మరి సెకండ్ మిషనరీ విషయానికి వెళ్దామా? సెకండ్ మిషనరీ విషయానికి వస్తే మనకు కాస్ట్ ఆఫ్ అసెట్ న్యూ మిషన్ ఎప్పుడు పర్చేస్ చేశాడు? 1st Julyలో కొన్నాడు. ఎంత? 25,000 రూపీస్ విత్ 10 years లైఫ్. ఇట్ విల్ ఫెచ్ 5,000 ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ లైఫ్. సో దీనికి కూడా ఎక్స్పెన్సెస్ లేదు. ఓకే, రైట్. సో 25,000 ప్లస్ 0 ఏంటి? ఎక్స్పెన్సెస్ మైనస్ 5,000 రూపీస్ డివైడెడ్ బై 10, దట్ ఈక్వల్ టు 20,000 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 2,000 రూపీస్. సో ఒకదానికేమో 4,000 రూపీస్ మనకు యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చింది, ఇంకో దానికి 2,000 రూపీస్ వచ్చింది. సో మరి ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ఫార్మాట్ తీసుకుందాం. ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి అనేటువంటి చూద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనకు 2 మిషనరీస్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్మోస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ 2 మిషనరీలు ఇచ్చారు కదా అనేసి 2 అకౌంట్లు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే మిషనరీ అకౌంట్లోనే మనం 2 కూడా చేసుకోవచ్చు. ఓకే,
ఒకే మిషనరీ అకౌంట్లోనే 2 మిషనరీస్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో పెద్దగా ఫోర్స్ చేయరు క్వశ్చన్స్ కూడా, సో సింపుల్గానే ఉండడానికి చూస్తారు. ఓకే, సో ముందుగా ఫస్ట్ మిషనరీ ఎప్పుడు కొన్నారు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మిషనరీ డేట్స్. సో ఒకటి 1 జనవరి 2015లో కొన్నారు, ఇంకొకటి 1 జూలై 2016లో పర్చేస్ చేయడం జరిగింది. ఓకే రైట్, ఇక్కడ క్లోజింగ్ వచ్చి 31 డిసెంబర్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ బుక్స్ క్లోజింగ్ అని చెప్పలేదు, బట్ 31 డిసెంబర్ 2017 అన్నారు కాబట్టి మనం క్లోజింగ్ డేట్ వచ్చి 31 డిసెంబర్గా తీసుకోవడమే. రైట్, సో ముందుగా 1 జనవరి 2015లో కొన్న మిషనరీ టు బ్యాంక్ అకౌంట్. సో మనకు ఎంత కొన్నారు 50,000 రూపీస్. అండ్ ఇయర్ ఎండింగ్లో మనం ఏం చేయాలి అంటే డిప్రిసియేషన్ చూపించాలి. ఇక్కడ స్క్రాప్ వాల్యూ మైనస్ చేయకండి. సో పర్చేస్ చేసిన వాల్యూ ఇది రికార్డ్ చేస్తున్నాం అంతే. ఒకవేళ ఎక్స్పెన్స్ వచ్చిందనుకోండి, అది కూడా మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటాం. మీరు స్క్రాప్ వాల్యూని మైనస్ ఇక్కడ చేయకూడదు, ఎందుకంటే మెషినరీ పర్చేస్ చేసిన వాల్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టిన వాల్యూనే మనం ఇక్కడ తీసుకుంటాం అంతే. ఓకే, క్యాష్ అన్నా రాయొచ్చు, బ్యాంక్ అన్నా రాయొచ్చు. 31 డిసెంబర్ 2015 బై డిప్రిసియేషన్ అకౌంట్. ఇప్పుడు ఫస్ట్ మిషనరీ ఈ డేట్లో ఉన్నాం, ఈ డేట్ నుంచి ఈ డేట్లో ఇయర్ ఎండింగ్ ఉంది. ఈ మధ్యలో ఎప్పుడైనా ఇంకో మిషనరీ కొన్నాడా చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా పర్చేస్ చేసింది ఇప్పుడు 1/7/2016లో, అంటే ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్లో మిషనరీ కొన్నాడు కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేరుగా ఒక మిషనరీకి సంబంధించిన డిప్రిసియేషన్ మనం యాన్యువల్ డిప్రిసియేషన్ 4,000 రూపీస్ కనుక్కున్నాం ఫస్ట్ మిషనరీ. సో కాబట్టి ఆ 4,000 ఇక్కడ రికార్డ్ చేసుకోండి. నెక్స్ట్ అకౌంట్ క్లోజ్. 50,000 50,000లో నుంచి 4,000 తీస్తే 36,000 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. దీన్ని నెక్స్ట్ డేట్ ఏంటి ఏమొస్తుంది 1 జనవరి 2016. ఓకే, ఈ రోజు ఈ 31 డిసెంబర్ తర్వాత రోజు ఏంటంటే 1 జనవరి 2016. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వస్తుంది ఇక్కడ 46,000, 46,000. సో 46,000. రైట్, నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మనకు ఇంకొక మిషనరీ కొన్నాడు కదా. సో కొన్నాడు కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే వస్తుంది, ఎందుకంటే దీని ఇయర్ ఎండింగ్ ఎప్పుడు 31 డిసెంబర్ 2016. ఈ మధ్యలో ఇంకొక మిషనరీ కొన్నాడు కాబట్టి దాన్ని రికార్డ్ చేయాలి, అది కూడా డెబిట్ సైడే, ఎందుకంటే మిషనరీ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్ సైడ్. టు బ్యాంక్ అకౌంట్. సో ఎంత కొన్నాడు అంటే 25,000కి పర్చేస్ చేయడం జరిగింది. ఎంతకి అంటే 25,000కి. ఓకే, నో ఎక్స్పెన్సెస్ అయితే ఏమి ఇవ్వలేదు. సరే, నెక్స్ట్ వన్ ఏంటంటే దీని తర్వాత మనకు ఇక్కడ బై డెప్రిసియేషన్ తెలిసిందే కదా. బై డెప్రిసియేషన్ ఎందుకు, అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అసెట్ వాల్యూ డిక్రీజ్ అయింది అంటే అసెట్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 మిషనరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మిషనరీ విషయానికి వస్తే మనకు ఫస్ట్ మిషనరీది ఎంత అవుతుంది అంటే యాన్యువల్ డిప్రిసియేషను 4,000. ఎందుకు అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి. ప్రాబ్లంలో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ మెథడో చెప్పకపోతే మన అజంప్షన్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో చేసుకోవచ్చు. ఓకే, మన అజంప్షన్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పలేదు కాబట్టి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్కే వెళ్ళిపోవడమే. సరే, సో ఇప్పుడు ఇక్కడ 4,000 ఫస్ట్ మిషనరీది. మరి సెకండ్ మిషనరీ విషయానికి వస్తే సెకండ్ మిషనరీ యాన్యువల్ డిప్రిసియేషన్ మనకి ఎంత ఇచ్చాడు 2,000 ఇచ్చాడు. కానీ యాన్యువల్ డిప్రిసియేషన్ 2,000 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మిషనరీ పర్చేస్ చేసింది ఎప్పుడు 1/7/2016లో కొన్నాడు. సో ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఎన్ని మంత్స్ ఉంటుందంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 మంత్స్ మాత్రమే. సో కాబట్టి 6 మంత్స్కి సంబంధించిందే మనం తీసుకోవాలి. 6/12
యూజేజ్ ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో ఎన్ని నెలల యూజేజ్ అవుతుందో అన్ని నెలలకు సంబంధించిందే మనం రికార్డ్ చేసుకోవాలి. సో డిప్రిసియేషన్గా. అందువల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 6 monthsే. సో ఇక్కడికి ఏమొస్తుందంటే 1000 రూపీస్. సో ఇప్పుడు టోటల్ చేసి క్లోజ్ చేద్దాం. ఏ వైపు ఎక్కువగా ఉంది? ఈ వైపు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఏ వైపు అయితే మనకు బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ వైపుదే ఆ టోటలింగే మనం రెండు వైపులా రికార్డ్ చేసుకోవాలి. ఓకే, 71,000. సో ఇక్కడ కూడా 71,000. ఇప్పుడు ఈ 71,000లో 5,000 తీసేయండి. తీసేస్తే రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 66,000 రూపీస్ మిగులుతుంది. ఇది బ్యాలెన్స్ అనమాట. సో అంటే నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళేటువంటి బ్యాలెన్సింగ్ వాల్యూ. అంటే ఆ ఇయర్ ఎండింగ్లో మిషనరీ యొక్క డిప్రిసియేషన్ తీసేస్తే వచ్చినటువంటి వాల్యూనే మనం బ్యాలెన్స్ వాల్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ డేట్ తర్వాత డేట్ ఏంటి? 1 January 2017. 1 January 2017. సో 2017 టు బ్యాలెన్స్ brought down 66,000 rupees. So next 31st December 2017 by depreciation account. సో మనకు ఎంత అంటే ఇప్పుడు మనకు రెండు మిషనరీ ఉన్నాయి. సో ఫస్ట్ మిషనరీకి సంబంధించినటువంటి వాల్యూ ఎంత మనకు వచ్చింది? 4,000 యాన్యువల్ డిప్రిసియేషన్. సెకండ్ మిషనరీకి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ వాల్యూ ఎంత వచ్చింది? మనకు 2,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 12 monthsే. అంటే ఈ సెకండ్ మిషనరీ ఫస్ట్ ఇయర్లో మాత్రమే, అంటే ఇది పర్చేస్ చేసిన ఇయర్లో మాత్రమే 6 నెలలు వాడుకున్నాం. తర్వాత సంవత్సరం మొత్తము వాడుకున్నాం కాబట్టి 2,000 రూపీస్ నేరుగా తీసుకోవడమే. సంవత్సరం మొత్తం యూజ్ చేసుకున్నాం కదా, అందువల్ల 2,000 తీసుకోవడమే. ఓకే, సో 2,000 రూపీస్ తీసుకోవడమే. సో ఇక క్లోజ్ చేద్దాం. 66,000లో నుంచి 6,000 రూపీస్ మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 60,000 రూపాయలు. సో 60,000. సో బై బ్యాలెన్స్ C/D క్యారీ డౌన్. సో ఇక్కడ డేటు ఈ ఇయర్ ఎండింగ్ డేట్. సో నెక్స్ట్ 1/1/2018 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 60,000. ఇప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లంలో ఏ డేట్ వరకు చేయమన్నాడు అంటే 31st December 2017 వరకు చేయమన్నాడు. 31st December 2017 వరకు చేయమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ డేట్కి క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించి నెక్స్ట్ డేట్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించి వదిలేస్తే సరిపోతుంది. సో ఇది ప్రాబ్లం. ఓకే, రైట్. ఓకే, సో మీకు దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో రెఫర్ చేయండి. సో మన ట్యూషన్ పాయింట్ ఏంటంటే పిఎన్ కామర్స్ కోచింగ్ సెంటర్. సో అకౌంట్స్కి సంబంధించి మేజర్గా ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో అండ్ అదేవిధంగా సిబిఎస్ఈ క్లాస్ 11 క్లాస్ 12కి సంబంధించిన అకౌంటెన్సీ ట్యూషన్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అవ్వాలన్నా కూడా ఫిజికల్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నా నెంబర్ అండి. సో 99668784. ఇది వాట్సాప్ నెంబర్స్ కూడా. సో రెండింటికి కూడా మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ మనకు మోడల్ ఏంటంటే సేల్ ఆఫ్ అసెట్. సో సేల్ ఆఫ్ అసెట్ మోడల్. ఇప్పటి వరకు మనం చేసినటువంటిది పర్చేజ్ మోడల్ మాత్రమే చేసాం. అంటే అసెట్స్ పర్చేజ్ చేయడం వరకే చూసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే మనకు అసెట్స్ని సేల్స్ చేసేటువంటి విధానం. సో ఎలాగా ఏంటి అనేటువంటి మనం ఈ ప్రాబ్లం ద్వారా తెలుసుకుందాం. సో రైట్, క్వశ్చన్ చదువుతున్నాం చూడండి. ప్రాబ్లం నెంబర్ 8. కార్ వర్త్ rupees 3 lakhs was purchased as on 1st January 2017. Car was sold on 31st December 2019 for rupees 1,20,000. Prepare car account by charging depreciation at the rate of 10% per annum under original cost method. So books closing on 31st December every year. సో ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో సేల్స్ ఇచ్చాడు. సో ఎలా చేయాలి ఏంటి అనేటువంటి మనం చూద్దాం ప్రాబ్లం ద్వారా. సో ముందుగా ఫార్మాట్ తీసుకుందాం. సో సేల్స్ మోడల్ కూడా మనకు ఇంపార్టెంటే.
సేల్స్ మోడల్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. సో చాలా ఈజీగా ఉంటుంది. సో పెద్ద కష్టం అయితే కాదు, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, మరి కష్టంగా ఉంటుందేమో అని. సో మనకు తెలియాల్సింది, మనం ఏదైనా సరే చూసుకోవాల్సింది ఏంటంటే మేజర్గా పర్చేస్ చేసినటువంటి డేట్ ఏంటి, క్లోజింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీ ఇయర్ క్లోజింగ్ ఎప్పుడు జరుగుతుంది. సో ఈ డేట్స్ మనం కన్నా జాగ్రత్తగా గమనిస్తే మనం డిప్రిసియేషన్ చాప్టర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లేదంటే మనకు కొద్దిగా కష్టం అవుతుంది. సో ప్రాబ్లం నెంబర్ మనకు 8, ప్రాబ్లం నెంబర్ 8. సో ఇది కార్ అకౌంట్. సో డేట్, పర్టికులర్స్ రూపీస్, డేట్, పర్టికులర్స్ రూపీస్, క్రెడిట్. ఓకే రైట్. సో ముందుగా ఏ డేట్లో పర్చేస్ చేశాడో కార్ చూద్దామా. కార్ పర్చేజ్ ఆన్ 1st January 2017, అంటే 1st January 2017లో కార్ పర్చేస్ చేశాడు. కార్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో కాబట్టి కార్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకుంటాం. ఇది మనకు, ఇది కూడా రియల్ అకౌంటింగ్ రూల్. 2 క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఎంత కొన్నాడు అంటే 3 lakhs. నెక్స్ట్ తర్వాత మనకు ఇక్కడ ప్రాబ్లంలో ఏ మెథడ్ ఇచ్చాడా, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఇచ్చాడు. డిప్రిసియేషను బుక్స్ క్లోజింగ్ ఎప్పుడు, 31st December ఎవ్రీ ఇయర్. సో 31st December. సో 2017 బై డిప్రిసియేషన్ అకౌంట్, సో 3 lakhs ఇంటూ 3 lakhs ఇంటూ మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, రైట్ 10%. సో 3 lakhs ఇంటూ 10%. సో 10/100 ఇంటూ 12/12 చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే, పర్వాలేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ 12 months కూడా మిషనరీ కార్ అనేటువంటి యూస్ చేసుకున్నాం. సో 30,000 రూపీస్, 30,000. సో ఇక అకౌంట్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ 3 lakhs, ఇక్కడ 3 lakhs. 3 lakhsలో నుంచి 30,000 తీసేస్తే 2,70,000. ఏమని రాయాలి, బై బ్యాలెన్స్ C/D, దట్ ఈస్ క్యారీడ్ ఆన్. సో ఇయర్ ఎండింగ్ డేట్. సో ఇయర్ ఎండింగ్ డేట్లో మిగిలినటువంటి. నెక్స్ట్ 1/1/2018 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, 2,70,000. 2,70,000. నెక్స్ట్ 31st December 2018. యాక్చువల్గా మనకు అసెట్ ఎప్పుడు సేల్ చేశాడు అంటే, కార్ ఎప్పుడు సేల్ చేశాడు, 31st December 2019లో సేల్ చేశాడు. సో కాబట్టి ఆ డేట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే సేల్స్ రావడానికి ఆ డేట్ వరకు మనం వెయిట్ చేయాలి. సో మళ్ళీ డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ అకౌంట్. నేను ఇప్పుడు పూర్తిగా కూడా మీకు అన్నీ కూడా ఒరిజినల్ కాస్ట్ మెథడే చెప్తున్నాను ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మెథడ్ అంటే ఒరిజినల్ కాస్ట్ మెథడ్లోనే చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఏదైతే అసెట్ పర్చేస్ చేసి ఉంటామో వాటిపైనే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అగైన్ 2,40,000. ఎలాగొచ్చింది, 2,70,000 డెబిట్ వైపు టోటల్ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి అసెట్ వాల్యూ 2,70,000 ఉంది. అందులో 30,000 రూపాయలు డిప్రిసియేషన్ అయింది. ఆ 30,000 తీసేస్తే రిమైనింగ్ 2,40,000. నెక్స్ట్ 2,40,000 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1/1/2019. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు 31st December 2019లో ఒకటి సేల్స్ జరిగింది. సో సేల్స్ జరిగినటువంటి డేట్ ఇది కూడా. సో యాక్చువల్గా సేల్స్ జరిగింది, ఆ డేట్ వరకు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బై డిప్రిసియేషన్ అసెట్ ఇక్కడ నుంచి మనం ఈ డేట్ వరకు యూస్ చేసుకున్నాం. అసెట్ వాల్యూ మనం ఈ డేట్ వరకు యూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయక తప్పదు. సో బై డిప్రిసియేషన్ ఎంత వస్తుందంటే సేమ్ 30,000 రూపీసే. సరే, ఇప్పుడు మనకు సేల్స్ అయింది కదా, సేల్స్ జరిగినప్పుడు రికార్డ్ చేయాలి కదా ట్రాన్సాక్షను. సో జనరల్గా సేల్స్కి మనకి ఎంట్రీ ఏంటంటే, యాక్చువల్గా సేల్స్కి జనరల్ ఎంట్రీ ఏంటంటే చూడండి, బ్యాంక్
అకౌంట్ టు మెషినరీ టు కార్ అకౌంట్, అంటే కారు సేల్స్ చేయడానికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఇది. ఎందుకు అంటే క్యాష్ అనేటువంటి మనకు కమ్స్ ఇన్ ఎయిదర్ డైరెక్ట్లీ ఇన్ టు ద హ్యాండ్ ఆర్ లేకపోతే బ్యాంక్లోకి. క్యాష్ కానీ వస్తూ ఉంటే క్యాష్ అకౌంట్ రికార్డ్ చేసుకుంటాం. ఒకవేళ క్యాష్ బ్యాంక్ ద్వారా వస్తుందంటే బ్యాంక్ అకౌంట్ రికార్డ్ చేసుకుంటాం. సో టు కార్ అకౌంట్ ఎందుకు అంటే అసెట్ అనేటువంటి వెళ్ళిపోతుంది కాబట్టి మనం క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంటర్మీడియట్లో క్యాష్ రాసినా బ్యాంక్ రాసినా రెండు తీసుకుంటారు. సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే రైట్. సో బై డిప్రిసియేషన్ మనకు కార్ గోజ్ అవుట్, కార్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్. సో బై కార్ అకౌంట్ వాల్యూ ఎంత కమ్మాడు అంటే ప్రాబ్లంలో చెప్పాడు 1,20,000కి సేల్స్ చేయడం జరిగింది. ప్రాబ్లంలో ఎంత ఉందంటే 1,20,000. సో 1,20,000కి సేల్స్ చేయడం జరిగింది, 1,20,000. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసెట్ అమ్మడం వల్ల మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికి ఒక చిన్న వర్కింగ్ నోట్ వేసుకున్నాం. ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో చూద్దాం. సో ముందుగా కాస్ట్ ఆఫ్ అసెట్ వాల్యూ మనం ఎంత కొన్నాము, పర్చేస్ చేసిన వాల్యూ 3 lakhsకి. ఏ డేట్లో పర్చేస్ చేసాము, 1st January 2017లో పర్చేస్ చేయడం జరిగింది, దాని వాల్యూ అది. తర్వాత మనం డిప్రిసియేషను చూపించాం కదా, అంటే డిప్రిసియేషను వాల్యూ చూపించాం కదా ఎప్పుడు 31st December 2017లో. డిప్రిసియేషన్ వల్ల అసెట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి అది 30,000 రూపీస్ తీసేయండి. సో 2,70,000 మిగిలింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిప్రిసియేషను ఇంకొకసారి చూపించాం. సో ఎప్పుడు 31st December 2018లో ఒకసారి డిప్రిసియేషన్ చూపించాం. సో మళ్ళీ 30,000 మైనస్, ఎందుకంటే ఇవన్నీ అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది డిప్రిసియేషన్ వల్ల, దాన్ని తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ డిప్రిసియేషను సేల్స్ చేసినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ వరకు డిప్రిసియేషన్ తప్పకుండా చూపించాల్సిందే. సో 2019 31st December 2019 వరకు డిప్రిసియేషన్ చూపించాలి. సో మళ్ళీ 30,000 రూపాయలు మైనస్ చేద్దాం. సో మనకు ఎంత మిగులుతుంది, 2,10,000 రూపీస్ మిగులుతుంది. అంటే వాల్యూ ఆఫ్ అసెట్ మనం అమ్మే నాటికి అంటే సేల్స్ చేసే డేట్కి వాల్యూ ఆన్ 31/12/2019కి మన దగ్గర ఉన్నటువంటి మిషన్ కార్ యొక్క వాల్యూ ఎంత అంటే 2,10,000. దాన్ని ఎంతకు సేల్స్ చేశాడు అంటే 1,20,000 రూపీస్కి సేల్స్ చేయడం జరిగింది. ఎంతకి, 1,20,000 రూపీస్కి సేల్స్ చేశాడు. సో ఇప్పుడు 2,10,000 ఉన్నటువంటి వాల్యూని 1,20,000కి అమ్మితే 90,000 రూపీస్ ఏమవుతుందంటే లాస్ వస్తుంది. ఇది లాస్. సో ఎలాగంటే 2,10,000 అనేటువంటిది మనకు వాల్యూ వర్త్ 2,10,000 ఉన్నటువంటి విలువ గల కార్ని 1,20,000కే అమ్మేశాడు. సో కాబట్టి 90,000 రూపీస్ లాసే కదా. సో లాస్. సో ఇప్పుడు మనకు లాస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎక్కడ రికార్డ్ చేయాలంటే అసెట్ అకౌంట్కి క్రెడిట్ చేసుకోవాలి. ఎందుకు క్రెడిట్ చేయాలంటే లాస్ వల్ల అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ప్రాఫిట్ వల్ల అసెట్ వాల్యూ పెరుగుతుంది. సో ఒక అసెట్ పెరిగింది అంటే డెబిట్ అవుతుంది, కమ్స్ ఇన్ అనేసి అర్థం. దాని వాల్యూ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. అసెట్ వాల్యూ తగ్గింది అంటే అసెట్ వాల్యూ గోజ్ అవుట్, అంటే లాస్ జరిగింది కాబట్టి గోజ్ అవుట్. సో కాబట్టి క్రెడిట్ చేసుకోవాలి. సో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో వాల్యూ ఎంత అంటే 90,000 రూపీస్. సో టోటల్ ఇక్కడ మనకు 2,40,000. ఓకే. ఇక్కడ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? నో బ్యాలెన్స్. కారణం ఏంటి? ఉన్న అసెట్ని డిప్రిసియేషన్ చూపించాం, అమ్మేసినాం, ప్రాఫిట్ లాస్ చూపించేసినాం. సో ఇంకా అసెట్
బుక్స్లో ఉండదు, అసెట్ బుక్స్లో ఉండదు, ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే దాని యొక్క వాల్యూ అనేటువంటి 0 అయిపోయింది. సో కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ కానీ బ్యాలెన్స్ బ్రౌన్ డౌన్ కానీ రికార్డ్ చేయకూడదు. ఓకే రైట్.